సంక్రాంతి పండుగ బరిలో కోడిపుంజు విజేతగా నిలిచింది. పందెం రాయుళ్లు తమ నేతల మీద ఒత్తిడి తెచ్చి మరీ పందెం బరులను ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా కోడి పందాల బర్రెలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు సంక్రాంతి పందాలు చూడడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది కారుల్లో గోదావరి జిల్లాలకు విచ్చేశారు. కోడి పందాల అభిమానులు కోసం కోడి పందాలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గోదావరి జిల్లాలో కోడి పందాలపై మా కరస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి నాడైతే కోడి పందాలు మొదలయ్యని చెప్పవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బరులన్నింటిలో కూడా కోడి పందాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చూడవచ్చు, విజువల్స్లో చూడవచ్చు, మినీ స్టేడియంలు తలపించే విధంగా అంగరంగ వైభవంగా అయితే బరులను సిద్ధం చేశారు. మొత్తం చూడవచ్చు, అంటే విఐపి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. కోడి పందాలకు సంబంధించి జోడీ పందాలు అయితే ఇప్పటికే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కోడి పందాలకు సంబంధించి దేశ విదేశాల నుంచి, అలాగే హైదరాబాదు, బెంగళూరు నుంచి కూడా అతిథులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చేరుకున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి నగరాలు, అలాగే బెంగళూరు నగరం, అలాగే చెన్నై, అలాగే మొత్తం నగరాలన్నీ కూడా పల్లిబాట పట్టిన నేపథ్యంలో పండగ 3 రోజులు కూడా కోడి పందాలకైతే సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి సార్, మొత్తం మీద కోడి పందాల బరులకు సర్వాంగ సుందరంగా సిద్ధం చేసి పందాల బరులను అయితే ఏర్పాటు చేశారు. చెప్పండి సార్, ఈ కోడి పందాలకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? కోడి పందాలకి ఏర్పాటు చేయడానికంటే ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండవు. కోడి పందాలకి అంటే అందరూ అటు వర్గం అటు కొన్ని వందల మంది, ఇటు కొన్ని వందల మంది అనుకుని ఓ ప్లేస్లో ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటే అక్కడ అందరూ కలిసి వేసుకుంటారండి. ఉమ్మడిగా ఇది అంటే సుమారు 500-600 మంది వరకు 1000 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆయన బరి పెట్టిన ఆయన 1000 మంది దాకా భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఉన్న జనాలకేమో ఎక్కడ బయట భోజనం చేస్తుంటారు. అది అలాగే దేశ విదేశాల నుంచే కాకుండా హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాలకు కూడా అతిథులు వచ్చారు. వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేశారు? వాళ్ళకు కూడా వేటపోతలు వేసి భోజనాలు ఏర్పాటు చేశాడు. భోజనాలు ఏర్పాటు చేశాడు. అంటే ఇక్కడ ఎన్ని పందాలు జరిగే అవకాశం ఉంది, ఎలా జరుగుతాయి? 3 రోజుల మీద సుమారు 100 పందాలు జరుగుతాయి. 3 రోజుల మీద అంటే ఇక్కడ ఈ బరిలో ₹1 పందెం కూడా జరుగుతుందంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ₹1 పందెం వేస్తామని అంటామండి, అంతే. అవన్నీ ఎవరు వేయరు, అవన్నీ అబద్ధమే. పైకి చెప్తాం ఇప్పుడు పందెం ఎంత కడతాం మీకు తెలియదు కదా. 50 లక్షల పందెం అని చెప్తాం మైక్లో, దాన్నే మీరు వీడియో రాస్తారు. తీరా చూస్తే 5 లక్షల పందెం అది అలా చెప్తాండి. అది కరెక్ట్ కదా అదంతాను. అలాగే మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలకైతే మొత్తం సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు భీమవరంలో కోడి పందాలు, అలాగే ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి జంగారెడ్డిగూడెం, తణుకు పట్టణాలన్నింటిలో కూడా కోడి పందాలకైతే అంత పూర్తిగా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ కోడి పందాలు ఎలా జరుగుతున్నాయి అనుకోవచ్చు? సంక్రాంతి పండుగ కదండి, దేశ విదేశాల నుంచి అందరూ వచ్చి చక్కగా సాంప్రదాయబద్ధంగా, ఇది సంస్కృతి సంప్రదాయానికి సంబంధించింది. ఇది వేల సంవత్సరాల నుంచి వస్తుంది, అర్థమైందండి. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చి వేల మంది వచ్చి ఈ 3 రోజుల కోసం, ఈ 4 రోజులు 4 డేస్ హ్యాపీగా ఉంటుంది. అంటే సాంప్రదాయబద్ధంగా జరిగే కోడి పందాలు కావాలని అంటే ఇప్పటికే అటు పార్టీలకు అతీతంగా కానీ అన్ని రకాల వారు కూడా కోడి పందాలు కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఆయన కూడా ఎలక్షన్ ముందు చెప్పారు కదండి, ఫిబ్రవరిలోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది జల్లికట్టులాగా చేస్తామని చెప్పి వచ్చారు. దాని గురించి అసలు రాధారంగ మిత్రమండలి తరఫున మేమందరం గట్టిగా పోరాడుతున్నాం, అందరికీ వినతి పత్రాలు ఇస్తున్నాం. ఆ పని జరుగుతుంది. అలాగే ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారు కోర్టులో కూడా సాంప్రదాయ కోడి పందాలు కావాలంటూ కూడా పర్మిషన్ తీసుకొచ్చారు. ఆయనే స్టార్ట్ చేశారు. చట్టం చేయాలండి. ఇది చట్టం చేస్తే నాకు జల్లికట్టులాగా తమిళనాడులో వాళ్ళలో ఉన్న యూనిటీ మనలో లేదా ఉందగా. అసలు ఇప్పుడు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి ఆయనే దీనికోసం చేద్దాంలే అని చెప్పి ఆయనే ఎన్నికల సభలో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి శోభను తలపించే విధంగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 500 బరులు అయితే కోడి పందాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో ANN న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. జిల్లా సారిపల్లిపాలెం హోంమంత్రి అనిత స్వగృహం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.